రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని గ్యాస్మియాగూడ రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్ 4లోని 427 ఎకరాల భూమిని అర్హులైన పేద ప్రజలకు అంటే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అయిన పేదలకు ఒక్కొక్కరికి కనీసము 2 ఎకరాల చొప్పున ప్రభుత్వం పంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకోసమంటే ఈ భూమి పేద ప్రజలకు పంచాలని గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ఈ భూమిపై ప్రజలకు చెందాలని, ప్రజలకు పంచాలని ప్రతిపక్షంలో ఉండగా డిమాండ్ చేశాడు. కాబట్టి అలాంటి వ్యక్తే ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కోరడం ఏమంటే, శంషాబాద్ మండలంలోని గ్యాస్మియాగూడ రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్ 4లోని 427 ఎకరాల భూమి దాదాపుగా ప్రస్తుత మార్కెట్ విలువను బట్టి 4,270 కోట్ల రూపాయల విలువ అవుతుంది. ఇలాంటి భూమిని కొంతమంది పెద్దలు, ధనవంతులు, పలుకుబడి కలిగిన వాళ్ళు ఆక్రమించుకోకుండా చూసి ఇది పేద ప్రజలకే చెందే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, దీన్ని వెంటనే ఈ గ్యాస్మియాగూడలోని సర్వే నంబర్ 4లో గల 427 ఎకరాల భూమిపై చట్టబద్ధంగా విచారించి ఆ చుట్టుపక్కల గ్రామాలలోని ఎస్టీలకు, గిరిజనులకు, లంబాడీలకు, దళితులకు, బీసీలకు ఒక్కొక్కరికి 2 ఎకరాల చొప్పున పంచిపెట్టడం వల్ల ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుందని, దయచేసి వెంటనే చర్యలు చేపట్టాలని, ఈ భూమి ఆక్రమణదారులకు గురి కాకుండా పలుకుబడి కలిగిన వాళ్ళు ఆక్రమించుకోకుండా వెంటనే ప్రభుత్వం పెద్దలు, ముఖ్యమంత్రి గారు నేరుగా చొరవ తీసుకొని పేద ప్రజలకు పంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీ చిలకమరి నరసింహ, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు, 9848471446. థ్యాంక్ యూ.